మొన్నటిదాకా బీసీల పాట వాడిన ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సారు ఇప్పటి సంది దళిత బిడ్డల ముచ్చట ముంగట వేసుకుంటుండ అయ్యింది. అగో బాలన్న బీసీ బిడ్డలకు 42% బిల్లు పురాగ పాస్ కాకనే పాయే. దాన్ని నడిబిట్టలే నాగలిడిచినట్టు చేసి ఇటు దళితుల కోసము ముంగటికి వేసుకుంటున్నా ముచ్చట అంటే ఇక మొత్తం వినుర్రి చెప్తా. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఇక మీరు దళితుల మీద ప్రేమ కురిపియండ్రి. 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని ఒక దళిత బిడ్డని ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినాం. ఆయన్ను దళితుడని చెప్పేది మీరే, మరి దళితుడు అయినందుకే అట్లా చేసిండ్రా సారు? దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. అయ్యా మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏ పార్టీ ఎలగబెడుతున్నారో కూడా చూస్తున్నాము. మీరు ఎంత మేధావులో రెడ్డి జాతి బిడ్డే అయినా మిమ్ముల కూడా అధిష్టానం అని చెప్పుకునే కాంగ్రెస్ కూడా గుర్తించి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది. కాబట్టి అధికారం మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి అధిష్టానం మీదే కాబట్టి ఈ కులాల కుమ్ములాటలు మతాల మంటలు లేకుండా కుల రిజర్వేషన్లు మొత్తం పురాగా ఎత్తేస్తే అప్పుడు ఎక్కువ కులాలోళ్ళు తక్కువ కులాలోళ్ళు కానీ ఉండదు, రిజర్వేషన్ల తలకాయ నొప్పి ఉండదు. అప్పుడు తెలుగుమంతులు అయినోళ్లను టెస్టులు పెట్టి కొలువులకు తీసుకుంటే రాష్ట్రానికి రాష్ట్రమే బాగుపడుతుంది. అట్లా కూడా ఎందుకో ఆలోచన చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.